చెదరిన మనసులకు శాంతి, కృంగిన హృదికి ఓదార్పు, మృత్యుదేహముకు జీవం, బలహీనులకు ఆరోగ్యం. పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థత కార్యాలు, గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు. మోసపూరిత ఈ లోకంలో ఏ వైద్యునికి సాధ్యము? మోసపూరిత ఈ లోకంలో ఏ వైద్యునికి సాధ్యము? కవులకైనా సాధ్యమాని కృపను వర్ణించడం. మార్కు సువార్త 7:24 నుంచి మనం గమనిస్తే, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. మొట్టమొదటిగా ఆమె యేసు క్రీస్తు గురించి విన్నది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును అనే మాట చూస్తాం. యేసు క్రీస్తు గురించి వింటే మనలో విశ్వాసం కలుగుతుంది. ఈ కనానీయురాలకు కూడా విశ్వాసం కలిగింది. ఆమె వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు మొరపెడుతుంది. ఒక తల్లి తన కుమార్తె కొరకు ఎలా ప్రార్థన చేయాలో ఈ కనానీయురాలైన స్త్రీని చూస్తే మనకు అర్థమవుతుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పలుకుతుంది. వాస్తవానికి కనానీయురాలు అంటే అన్యజనురాలు. అబ్రహాము తన కుమారునికి వివాహం చేసేటప్పుడు నా కుమారునికి పెళ్లి కుమార్తెగా, కనానీయుల్లో ఏ స్త్రీ కూడా నా కుమారునికి పెళ్లి చేయొద్దని చాలా ఖచ్చితంగా అబ్రహాము ప్రమాణం కూడా చేయిస్తాడు ఎలియాజరు తోటి. ఈ కనానీయురాలు ప్రభు దగ్గరకు వచ్చింది. బైబిల్ ఈ మాట చూస్తాం, విశ్వాసము ద్వారా మనము అంగీకరించబడతామని. తన్నెందరు అంగీకరించుదరో వారికి అందరికీ తన నామందు విశ్వాసం నుంచి వారికి దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని యోహాను సువార్త 1:14 మనం చూస్తాం. ఈ కనానీయురాలు తాను ప్రార్థన చేస్తూ నా కుమార్తెను బాగు చేయి అంటుంది. అప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడు. అక్కడ శిష్యులు కూడా అంటారు, ఈమెను పంపించచ్చు కదా, ఇంత కేకలేస్తుంది అంటే ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే నేను వచ్చాను గాని మరి ఎవరి యొద్దకు నేను రాలేదు అంటాడు. వాస్తవానికి యేసు ప్రభు నశించిన ఇశ్రాయేలు దగ్గరికి ప్రభు పంపబడ్డా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాట మనం చూస్తాం. లూకాసు వార్త 2:29 మనం చూస్తాం, అన్ని జనులకు వెలుగుగా, ఇశ్రాయేలుకు మహిమగా, సకల జనులకు రక్షణగా యేసు ప్రభు ఉన్నాడని సిమియోను ప్రవక్త యేసు ప్రభు గురించి ప్రవచించాడు. మరి ఈ స్త్రీ అన్యురాలైనప్పటికీ యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచింది. యేసు ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తన ప్రజలకి, చుట్టూన్న వారికి తెలియజేయాలని ప్రభు ఆశపడ్డాడు. శిష్యులు కూడా ఆ కనాను స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అయినను ఆ స్త్రీ ఆయన పాదమున పడి నాకు సహాయం చేయండి అని అడుగుతుంది. పిల్లల రొట్టె అంటే ఇశ్రాయేలు రొట్టె స్వస్థత. ఇది కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అని చెప్తాడు. స్వస్థత అనేది అన్ని జనుల కొరకు కాదు, ఇశ్రాయేలు ప్రజల కొరకే అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు. ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినను కదా అని చెప్పాను. ఎప్పుడైతే ఈ మాట ఆమె చెప్పిందో యేసు ప్రభు నీ విశ్వాసం గొప్పది అని ప్రభు ఆమెను ప్రశంసించి నీవు కోరినట్లే నీకు అగునుగాక అని ప్రభు ఆమెను ప్రశంసించాడు. యేసు క్రీస్తు కుటుంబంలో సభ్యురాలిగా విశ్వాసం బట్టి చేర్చబడింది. నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. ఈమె దేవుని నమ్మింది, దేవుని కార్యాన్ని పొందింది. ఆమె ఇంటికి వెళ్ళి చూసేసరికి తన కుమార్తె బాగుపడింది. ఆమెలో ఉన్న 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఆమెలో విశ్వాసం ఉంది, రెండవది ఆమెలో పట్టుదల ఉంది. విశ్వాసం ఎలాంటిదంటే ఎంత పెద్ద పర్వతమునైనా తొలగించగలిగే శక్తి విశ్వాసానికి ఉంది. ఆమె విశ్వాసం బట్టి గొప్ప స్వస్థత పొందుకున్నట్లు మనం చూస్తాం. అవునండి, పట్టుదలతో విశ్వాసం కలిగి ఉంటే దేవుని కార్యాలు మనం చూస్తాం. ఈరోజు నీకు సమస్య ఒక పెద్ద పర్వతంగా ఉందా? ఆ పర్వతం చూసి వణికిపోతున్నావా? అయితే నిరుత్సాహపడద్దు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ప్రార్థన. మహోన్నతుడు దేవా, విత్తబడిన మాటలు అందరి హృదయాన్ని గట్టి ఫలింపు చేయండి. విశ్వాసంతో జీవించడం నేర్పించమని
యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.